అందరికీ నమస్కారం. బృందావనం యూట్యూబ్ ఛానల్ కి మరొకమారు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ అందమైనటువంటి మల్నాడు గిద్ద. మల్నాడు గిద్ద కర్ణాటకలోని మల్నాడు ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్యూర్ దేశీ బ్రీడ్. ఈ కర్ణాటకలోని షిమోగా, హసన్, కూర్గు ఈ ప్రాంతాలని మల్నాడు అంటారు. వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టినటువంటి ఆ ప్రాంతంలో అలవాటైనటువంటి బ్రీడ్ ఇది. దీని పేరు కృష్ణ. నా పేరే పెట్టుకున్నాను. నాకు వ్యక్తిగతంగా ఎంతో సెంటిమెంట్ ఉన్నటువంటి ఆవు ఇది. 6వ ఈత నా చేతిలో పట్టుకున్నటువంటి దూడ 6వ దూడ. దీనికి మిత్రులు హరీష్ గారు అప్పట్లో నాకు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ పుట్టినటువంటి పేదోళ్ళన్నీ కూడా మిత్రులు ఎవరొకళ్ళు దీన్ని తీసుకెళ్లిపోవటం జరుగుతుంది. ఇదిగో ఒక మగదూడ, ఈ ఆడదూడ మాత్రం నాకున్నాయి. సో దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇది కూడా ప్యూర్ దేశీ బ్రీడ్. కొండ ప్రాంతాలకి ఎంతో అనువైనది. కన్నడలో గిడ్డ అంటే పొట్టి అని అర్థం. దీని తాలూకు గవ్యాలు, మనకి పంచగవ్యాలు అన్ని వ్యవసాయానికి, ఆరోగ్యానికి ఎంతో విలువైనవి. అన్ని ఆవుల్లాగానే శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టుగా ఆవు ఎంత పొట్టిగా ఉంటే అవి ఇచ్చే గవ్యాలు అంత విలువైనవిగా ఉంటాయి. కన్నడ ప్రాంతంలో ఈ మల్నాడు గిడ్డ పాలైతే దూడకపోను ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ ఇవ్వదు, కానీ ఎంతో విలువైనవి. ఈవెన్ డయాబెటీస్ ని రివర్స్ చేయడానికి కూడా ఈ పాలు తాగితే డయాబెటీస్ తగ్గుతుందనేసి వారు నమ్ముతారు. అలాగే వీటి యొక్క మేల్స్ ఎంత కష్టపడి పనిచేస్తాయి. పొట్టిగా ఉంటాయి, ఆ రొప్పడం ఏముంటది. ఎంత దానికి ఎత్తుకు తగ్గటువంటి బండితోటి మనము చాలా సంవత్సరాలుగా మనం గడ్డి, మన పొలంలో నుంచి గడ్డి తీసుకురావడానికి దానికి దీని యొక్క మేల్ ని ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసు, నేను బ్రీడింగ్ చేసినప్పుడు ఏది కూడా నంది లేకుండా నేను బ్రీడింగ్ చేయను. ఈ ఒక్క ఆవు కోసమే ఒక నందిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. అది కష్టం కూడా మామూలు ఇంచుమించుగా ఒంగోలు ఆవులు పడినంత కష్టము ఎత్తు తక్కువ, గానీ ఆ బండి హైట్ ని బట్టి అది పనిచేస్తుంది. దీని గవ్యాలు ఎంతో విలువైనవి. పాలు, మజ్జిగ, పేడ గాని, మూత్రం గాని ఎంతో విలువైనవి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతర బ్రీడ్ల కంటే కూడా ఈవెన్ గిర్రె, ఒంగోలు కంటే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మేతల విషయంలో, లేకపోతే పాల దిగుబడి తేడా వస్తాయి. ఒంగోలు కొంతవరకు టఫ్ బ్రీడ్. దానికంటే కూడా ఇది మెయింటెనెన్స్ చాలా తక్కువ. పర్వత ప్రాంతాలకి ఎక్కడం వల్ల మీరు చూస్తే పర్వతాలకు దగ్గరగా ఉన్నటువంటి బ్రీడ్స్ అన్ని కూడా పొట్టిగా ఉంటాయి. మనుషులు కూడా పొట్టిగా ఉంటారు. ఇది థెఫ్ట్ గ్రేజర్. చాలా మెయింటెనెన్స్ కాస్ట్, లో మెయింటెనెన్స్ కాస్ట్. మీరు వీటిని ఒక 5 ఒడ్లైతే ఒక 50 పెంచుకున్నా కూడా మీకు ఎటువంటి సునాయాసంగా ఏమి లేకపోయినా కూడా ఒకసారి అట్లా గ్రేజింగ్ వెళ్ళొస్తే వీటికి నీళ్లు తప్ప మరి ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్ బ్రీడ్. మనము పొంగనూరు అనుకుంటున్నాము. పొంగనూరు నోవేర్ రిటన్ ద బుక్స్. పాత పుస్తకాల్లో ఎక్కడ కూడా పొంగనూరు ప్రస్తావన లేదు. అది ప్యూర్ బ్రీడ్ కాదు. అసహజంగా గొర్రెకిను ఆవుకి పుట్టిందనేసి అంటారు. ఎవరు ఎటువంటి కామెంట్స్ చేసుకున్నా ఇట్స్ నాట్ ప్యూర్ బ్రీడ్. ఇది ఖచ్చితంగా A2 దేశవాళీ బ్రీడ్. కాకపోతే వీటి సంఖ్య మన రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, నాది ఇక్కడ హిల్ ప్లేస్ కాబట్టి సాలూరు అనేది ఇప్పుడు ఈ ప్రాంతానికి ఇది బాగా సూట్ అయింది. వీటిని తీసుకెళ్లి మళ్ళా ఇప్పుడు ఈ మధ్య అడుగు ఆవులు 2 అడుగులు పెంచుతున్నారు కదా, అలాగే అపార్ట్మెంట్లో లేకపోతే ఇళ్లలో పెంచుకోవడానికి మాత్రం దయచేసి అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. ఈ ఆవు అనేది ఎప్పుడు పొలంలోనే ఉండాలి. అది స్వేచ్ఛగా ఉండాలి. దానికి గుప్పుడు గడ్డి తగ్గినా పర్లేదు, కానీ దానికి స్వేచ్ఛ లోపం చేసి మాత్రం చేయొద్దు. ప్రత్యేకించి ఆంధ్రాలో కొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాల దగ్గరలో ఉన్నవారు ఇది పెంచుకోవడానికి అనువైనది అనేది నా భావన. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనేసి మనవి. నమస్కారం.